నమస్తే, వ్యూస్ ఛానల్కి స్వాగతం. నాకు తలుచుకుంటూ ఉంటాను, అన్నీ చేస్తాను. కొంతకాలం ఏంటంటే ఏదో చిన్న చిన్న ఇవి చేసి ఆంధ్ర భూమికి రాసేదాన్ని. అనుభవాలని కాదు, ఏదో చిన్న చిన్న కవితలు లాంటివి. అది మా పిల్లలు కూడా ఏదో చేశారు. ఈ పోటీలకి పంపించడం చేయడం అలాంటిది ఏదో ఒకసారి చేశాను, కానీ నాకు రిటర్ను రాలేదు, ఆ కాపీ ఇది కాలేదు. అందుకని ఏంటంటే మనకు ప్రోత్సాహం ఏదైనా మనకు అవుతుంది అంటే మనం చెయ్యొచ్చు. ఇప్పుడు అది నాకు ఏమీ లేకుండా పోయాను. నాకు అదే కనీసం ఇప్పటికీ బాధగానే ఉంటుంది. ఇప్పుడు మీరు నాకు సరైన ప్రోత్సాహం లేకపోవడం వల్ల నేను ఇంకా ముందుకు వెళ్ళలేకపోయానని అన్నారు కదా. ఒకటి చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. సూర్యుడు స్వయం ప్రకాశక శక్తి కలిగిన వాడు, ఎవరి నుంచి తనకి శక్తి అక్కర్లా. చంద్రుడి మీద సూర్యకాంతి పడితే కానీ కనపడదు. మీరు చంద్రుడిలా ఎందుకు ఉండాలనుకోవడం, సూర్యుడిలాగా మీ అంతటి మీరు ఎందుకు చేయలేకపోయి ఉంటారు? అంటే కారణాలు ఏమి ఉంటాయి? కారణాలు అంటే యాక్టింగ్ కాదు, కానీ డబ్బింగ్ పరంగా ట్రై చేశానండి, అది కాలేదు. అవకాశాలు కుదరలేదా? కుదరలేదు. ఇప్పుడు ఎందుకంటే అంటే ఇప్పుడు అందరికీ చాలా మంది ఆల్మోస్ట్ ఏంటంటే స్వయంగా చేసుకుంటున్నారు. ఇంకొకటి కొన్ని మన డబ్బింగ్ పిక్చర్లు కూడా ఉన్నాయి, అవి కూడా నాకు ఇది ఉన్నది. కానీ నేను ఈ విషయాన్ని మాట్లాడటానికి కోసమని ఒకసారి మన ఘంటసాల గారి అబ్బాయి రత్నకుమార్ వాళ్ళ అబ్బాయి దగ్గరికి వెళ్ళాలనుకున్నాం. అంటే వాళ్ళ అమ్మగారు అది ఇక్కడికి వచ్చాడు, బజార్ హిల్ ఎక్కడో ఉన్నారని విన్నాను. కానీ 3 times ఫెయిల్ అయినాను. ఇక నాకేంటంటే ఒకసారి కాకపోతే 2 సార్లు అయినా వెళ్ళొచ్చు, ఇంకోసారి ఇక అంతే నిరుత్సాహపడిపోయినానండి. అంటే ఎందుకు ఇలా ఫెయిల్ అవ్వడం అంటే ఎట్లా వెళ్ళలేదు? ఫెయిల్ అయ్యామంటే వెళ్ళాను, వాళ్ళు కలవలేదు నన్ను, నేను కలవలేకపోయినాను. ఇప్పుడు కనుక ఒకవేళ మీకు ఇప్పుడు ఎలాగో మీరు హాయిగా మీరు ఏదో కాశీ యాత్రలు అవి చేస్తూ హాయిగా జీవితం గడుపుతున్నాను. ఇప్పుడు అమ్మమ్మ వేషాలు లాంటివి ఏమైనా వస్తే సరదాగా కాలక్షేపానికి ఏమైనా వేసి అంటే ఉత్సాహం ఉందా మీకు? ఆ మాట ఎవరో కూడా అడిగారు నన్ను. అవకాశం వస్తే చూద్దాం అన్న. అవకాశం వస్తే చూద్దాము. కాకపోతే ఏంటంటే ఎవరైనా చెప్పారా ఆ వాళ్ళు నాకు కూడా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఒక్కదాన్ని అంటే ఎంతైనా ఇప్పుడు వాళ్ళు నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో దాన్ని బట్టి కూడా చెయ్యాలి. అవునండి, గౌరవంగా చూసి కరెక్ట్. నేను చూసి దగ్గర గౌరవం ఇచ్చి మిమ్మల్ని తీసుకెళ్ళి చేయించుకుంటే మీరు సరదాగా మీకు ఉత్సాహం కొద్దీ 1-2 సినిమాలు చేయడానికి మీరు ముందుకు వచ్చే అవకాశం ఉంది. చాలా సంతోషం అండి.